హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ అయితే నేను నా లాస్ట్ నైట్ షూట్ చేశాను. చీకట్లో మా ఫామ్ హౌస్ ఎలా కనబడుతుందో చూపించడానికి. సో గేట్ నుండి పక్కనే పొలం అండ్ కొంచెం దూరంలో హౌస్ ఉందన్నమాట. పెద్ద దూరం కాదులేండి. సో మా హౌస్ అయితే నైట్ టైం ఇలా కనబడుతుంది. మేము ఆల్ సైడ్స్ లైట్స్ పెట్టుకున్నాం. మొత్తం 4 సైడ్స్ కూడా లైట్స్ ఉంటాయి. సెక్యూరిటీగానే ఉంటుంది అంతా. అండ్ ఇది అలాగా మా వరండాకు చూపిస్తాను. ఇదే మా ఎంట్రన్స్ అనమాట. ఇదే రూట్. ఇది మా వరండా. అండ్ ఇదేమో ఫ్రంట్ వ్యూ. ఫ్రంట్ వ్యూ అయితే ఎలా ఉంటుంది. అండ్ అక్కడ లైట్ కనబడుతుంది కదా, ఆ లైట్ అది గేట్ అనమాట. గేట్ దగ్గర కూడా ఒక లైట్ ఉంటుంది. మీ కెమెరాలో చాలా డార్క్గా ఉంది కానీ కొంచెం వెళ్తూనే ఉంటుంది. అండ్ అక్కడ చూసారా రిఫ్లెక్టర్ ఉంది కనబడుతుందా వైట్గా, అది షెడ్లో నా బైక్ అనమాట. సో మీకు గేట్ లైట్ కూడా చూపిస్తాను. సో అది గేట్ లైట్, అది కూడా బాగానే వెలుతురిస్తుంది. అండ్ మార్నింగ్ 5:30కే ఎండ వచ్చేసింది. 5:30కే ఫుల్ వెలుతురు వచ్చేసింది. ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పి నేను లేచాను. ఈరోజు వాటర్ పెట్టుకోవాలి మొత్తం పొలం అంతా. చూసారా ఎండ వచ్చేసింది. అసలు ఆల్మోస్ట్ టైం 6 అయింది. నేను వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ అంతా రెడీ అవ్వడానికి 6 అయింది. అండ్ తిన్నగా వెళ్ళి మోటార్ ఆన్ చేయడానికి పైకి వచ్చేసాను. 6కే ఇంత ఎండ వచ్చేసింది. సో మోటార్ అయితే ఆన్ చేసేసాను. కింద వరకు పైప్ లైన్ ఉందన్నమాట మా ఇంటికి. ఇది మోటార్ ఏమో ఒక 1.5 acre పైన ఉంది మోటారు. కింద ఇల్లు ఉంది మాకు. వీడికి ఏదో కనబడింది, ఏదో క్లాత్ ఏదో, అది పట్టుకొని వాడు తిరుగుతున్నాడు. అండ్ నిన్న వర్క్ నా ప్రీవియస్ వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. నిన్న వర్క్ అయితే అక్కడ వరకు అయింది. సో ఈరోజు ఇంకొక బట్టి నేను ఎత్తుకోవాలి. ఈరోజు ఈవినింగ్ ఆ వర్క్ చేస్తాను. సో మార్నింగ్ అయితే వాటరింగ్ పెట్టాను. వాటరింగ్ అలాగే నాకు 1.5 hour అవుతుంది అనమాట. మొత్తం గార్డెన్, ఫ్లవర్ గార్డెన్కి, అరటి మొక్కలకి, మా బెండకాయకి, పపాయాకి, మొత్తం అన్నిటికీ పెట్టేసరికి అలాగే నాకు టైం అయిపోద్ది. 6కి స్టార్ట్ చేశాను. 8:30 8:45 వరకు నాకు వాటరింగ్ వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ పైపు దూరట్లేదు, ఎందుకంటే మేము పైప్ అండ్ పైప్ కనెక్షన్ మధ్యన ఒక స్క్రూ పెట్టామన్నమాట. సో దట్ పైప్ ఓడకుండా. ఇక్కడ స్క్రూ అవసరం లేదు, ఆ స్క్రూ అడ్డుతుందన్నమాట. యాక్చువల్లీ ఈ పైపు దూరడానికి అడ్డుతుందని చెప్పేసి ఆ స్క్రూని నేను రిమూవ్ చేస్తున్నాను. సో స్క్రూ రిమూవ్ చేసేసి ఆ పైప్ని ఫిక్స్ చేస్తాను. అదేమో అరటికి వెళ్ళిపోతుంది అనమాట. చిన్న టైట్ ఫిక్స్ సరిపోతుంది. సో ఇంకా అలాగా వెళ్ళిపోతుంది. పక్కనే ఉందన్నమాట అరటి తోట. అండ్ మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి. నేను ప్రీవియస్ వ్లాగ్స్లో మీరు చూసే ఉంటే ఇదంతా అరటి చిన్న చిన్న పిలకలు నాటాను. అవి కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి దోశ విత్ గ్రౌండ్నట్ చట్నీ, చాలా టేస్టీగా ఉంది. అండ్ ఈవినింగ్ ఇంక నేను పడుకుని పోయాను. క్రాఫ్ట్ వర్క్ అయితే ఏం చేయలేకపోయాను ఎందుకు ఈరోజు. అండ్ ఈవినింగ్ 3కి లేచాను. మా కజిన్స్ విజయనగరం నుండి వచ్చారు. సో వాళ్ళ తోట ఇది, వాళ్ళ మామిడి తోటలో మామిడికాయలు కోయడానికి నేను హెల్ప్ చేశాను. సో చాలా పెద్ద సైజే మామిడికాయలు. సో అలాగ ఒకటి అలాగ ఒక గంటన్నర అయిపోయింది ఇలాగ మామిడికాయలు తెంపుకునేసరికి. చూసారా సైజు, చాలా పెద్ద సైజు. ఇవన్నీ ఆర్గానిక్, ఎటువంటి పెస్టిసైడ్స్ ఏమీ లేవు, అంతా ఆర్గానిక్గానే ఉన్నాయి. అండ్ 2 బస్తాలు వరకు తీసాం. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇంకా చిన్న సైజులు ఉన్నాయి, ఇంకా ఎదగాలి. సో ప్రజెంట్ అయితే 2 బస్తాలకి మించే ఉన్నాయి, తీసాం. అండ్ ఈవినింగ్ 5కి అంతా వాళ్ళు వెళ్ళిపోయారు. నేను 5:15కి అలాగా నా వర్క్ స్టార్ట్ చేయడానికి టూల్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. సో ఒక బట్టి అయింది కదా, ఇప్పుడు దానికి ప్యారలల్గానే ఇంకో బట్టి ఎత్తుకోవాలి. సో ఈ తాడు, ఈ సెట్టింగ్ ఏంటి అనేది నా ప్రీవియస్ వ్లాగ్లో మీరు చూడొచ్చు. సో ఒక సిస్టమేటిక్గా వర్క్ చేయాలని నేను ప్లాన్ చేస్తున్నాను. సో దానికోసమే ఈ ప్రిపరేషన్ అంతా. మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్లో చూడొచ్చు, నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఎందుకు ఈ విధంగా తాడు కట్టి ఎందుకు అలా స్ట్రైట్ లైన్గా వేస్తున్నాను అనేది. సో ఈరోజు వర్క్ అయితే కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను. 5:30కి అలాగా స్టార్ట్ చేశాను వర్క్.
కానీ బాగానే అవుతుంది. ఏంటంటే 2 వైపులా నేను గట్లు ఎందుకు ఎత్తుతున్నానంటే, నాకు సెంటర్‌లో ఉండే ఆ డివైడర్ ఏదైతే ఉందో అది థిక్‌గా ఉండాలి. అండ్ చూస్తున్నారు కదా, మొత్తం స్వెట్ అయిపోయింది. నిజానికి ఇంకా కంప్లీట్ వర్క్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి బకెట్‌లో నుండి, వాటర్‌లో నుండి తీస్తున్న టీషర్ట్ లాగా అయిపోయింది నా టీషర్ట్. సో ఇక్కడ వరకు అయితే వర్క్ అయింది. ఇంకా చాలా ఉంది వర్క్. ఇంకా హాఫే వచ్చాను నేను. టైం అరౌండ్ 6:30 అలా అయింది. ఇంకో హాఫ్ అన్ అవరే లైటింగ్ కూడా ఉంటుంది. బట్ అయినా కానీ నేను చీకటి అయ్యేంత వరకు కూడా చేశాను. బేసిక్గా ఏంటంటే మన పొలంలోనే మన ఇల్లు కాబట్టి మనం ఎంతసేపు అయినా చేసుకోవచ్చు వర్క్. సో నేను గేట్‌కి తాళం వేయడానికి వచ్చేసరికి గేట్ దగ్గర చూసారా ఈ చేమలు ఎలా లైన్ కట్టాయో, అవి ఒక బ్రిడ్జ్‌ని ఫామ్ చేస్తున్నాయి. ఇది నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాను ఆ బ్రిడ్జ్ ఫార్మేషను. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే షూట్ చేశాను. అండ్ గైజ్, నేనైతే మినియేచర్ ఆర్టిస్ట్ని. నేను ఈ రామ్ మందిర్ రీసెంట్గానే ఫినిష్ చేశాను. దీన్ని ఆల్రెడీ సేల్కి కూడా పెట్టాను. మీకు లాస్ట్లో స్క్రీన్ కనబడుతుంది, ఆ స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దట్ అందులో కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ, ప్రైస్ ఎంత, కాంటాక్ట్ డీటెయిల్స్, డైమెన్షన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ అయి ఉన్నాయి. సో గైజ్, థ్యాంక్ యూ.